టెక్కలి నెంబర్ 3 అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరాపు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ట పూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. టెక్కలి నియోజకవర్గానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను ప్రతిసారి చెప్తాను, చాలా అదృష్టవంతున్నని. ఒకటి, ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలి నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. నా మీద ఒక నమ్మకం, విశ్వాసంతో టెక్కలి నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత, జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక 5 నిమిషాలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. 2014 అచ్చెన్నాయుడు టెక్కలికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు టెక్కలి ఏ విధంగా ఉండేది, నేను 2014లో టెక్కలి శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్లుగా టెక్కలి ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్, ఇది ఒక చిన్న కుగ్రామంలాగా ఉండిపోయింది. ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను. టెక్కల్లో అన్ని కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను. జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి టెక్కలికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు, బ్రహ్మాండంగా తయారు చేశాను. ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీరు సౌకర్యం లేక ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీరు సౌకర్యం కల్పించాను. దీనన్నింటికీ మించి టెక్కలి పట్టణం వేసవి వస్తే ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి, దాన్ని అధిగమించడానికి నేను టెక్కల్లో ఒక ఎర్రన్నాయుడు పేరు మీద మంచినీటి స్కీమ్ ఇచ్చి టెక్కలికి ఈరోజు సాగునీరు ఇచ్చాను. అయితే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పెట్టి 2019లో ఒక్క అవకాశం వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత